చాలిక సెలవిక శ్వేతపత్రం ఓ విఫలయత్నం 2 రోజులకే తోక ముడిచిన రాష్ట్ర సర్కార్ ప్రతి రంగంపై శ్వేతపత్రాల విడుదలకు ప్లాన్ తొలుత రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై వైట్ పేపర్ తప్పుల తడకగా శ్వేతపత్రం రూపొందించిన సర్కార్ పేజీకి సంబంధం లేని లెక్కలతో అబాసుపాలు వైట్ పేపర్ డోలతాన్ని ఎత్తి చూపిన ప్రతిపక్షాలు లెక్కలతో ఇజ్జత్ తీసిన హరీష్ అక్బరుద్దీన్ శ్వేతపత్రాన్ని తప్పుపట్టిన మిత్రపక్షమైన సిపిఐ రెండో రోజు విద్యుత్ శ్వేతపత్రం పైన ఇదే తంతు జగదీష్ కేటీఆర్ హరీష్ అక్బర్ నాన్ స్టాప్ బ్యాటింగ్ ఇవాళ ఇరిగేషన్ పై శ్వేతపత్రం విడుదల చేయాలనుకున్న సర్కార్ ప్రతిపక్షాల ఎదురుదాడితో తోక ముడిచిన ప్రభుత్వం సభ నిర్వాధిక వాయిదా వేసుకొని చేతులు దులుపుకున్న అధికార పక్షం ఇది బంద్ పెట్టుకోరు ఈ శ్వేతపత్రాలు ఇవి అని మీరు ముందటేసుకుంటే మీరు 9 సంవత్సరాలుగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పీకింది ఏమి లేదు. కేసీఆర్ మిమ్మల్ని అందుకే అన్నాడు ప్రిపేర్ అయి రాకపోతే పీకనీకి వచ్చిందిలా అని. అప్పుడే పసిగట్టిండు కేసీఆర్ మిమ్మల్ని పెట్టి సుంటలు అందుకే మనం ఏది చెప్పినా బోర్ల బొక్కల పడతాను ఎల్లెలకల పడతాను ఈ సుంటలలో ఒక్కడు కూడా తెలివి కల్లో లేడని అప్పుడే పసిగట్టిండు కేసీఆర్. పసిగట్టే ఇక అప్పుడు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి మేము పెద్దగా ఆయన ఉండే పిసిసి అధ్యక్షుడు మేము పెద్దగా ప్రిపేర్ అయ్యి రాలేదు అనగానే ఇక కేసీఆర్ అనుకున్నాడు ప్రిపేర్ అయ్యి రాకపోతే పీకనీకి వచ్చింది అసెంబ్లీకి మీరు అన్నారు. అసలు మాట మాట్లాడద్దు కానీ ఆయన మాట్లాడితే చెల్లిపోయింది. కేసీఆర్ ఏది మాట్లాడినా చెల్లిపోయింది. ఎందుకంటే ఏమనుకుంటున్నాం అంటే కేసీఆర్ మాట్లాడితే కేసీఆర్ మాట్లాడతానని అనుకోలే ప్రజలు, మేమే మాట్లాడుతున్నాం, కేసీఆర్ నోటి నుండి వచ్చే ప్రతి మాట మేమే మాట్లాడుతున్నాం అని వాళ్ళే ఓన్ చేసుకున్నారు. అందుకే కేసీఆర్ బూతులు తిట్టినా సంతోషపడ్డాం, కేసీఆర్ తిట్టినా సంతోషపడ్డాం, కేసీఆర్ ఎవరికి అవకాశం ఇవ్వకపోయినా సంతోషపడ్డాం. ఆ సంతోషమే కేసీఆర్ ఎవరిని మాట వినదాని ఎవని మాట వినద్దురిగా అనేదాకా వచ్చింది. ఇక నిన్న కూడా ఇది అట్లనే ఉన్నది. శ్వేతపత్రాలు తీసుకొచ్చుడు వీళ్ళ వంతైంది, తిట్టుడు వాళ్ళ వంతైంది, బీఆర్ఎస్ వాళ్ళ వంతైంది. ఇక ఈ శ్వేతపత్రాలు ఇంకా మీరు పట్టుకొచ్చిండ్రు అనుకో, ముందు మీరు శ్వేతపత్రాలు ఎవంతో రాపిచ్చిందో వాళ్ళ దగ్గర అందరు పోయి కూసోర్రి. 64 మంది పోయి కూసోర్రి. మీ సభ్యులు ఉన్నారుగా ఎమ్మెల్యేలు 64 మంది, ఎవంతోటి అయితే చంద్రబాబు నాయుడా లేకపోతే రామోజీరావు ఉన్నాడా లేకపోతే ఇదే ఈనాడు పేపర్ల గొప్ప గొప్ప సబేటర్లు ఉంటారుగా రాతలు రాసేటోళ్ళు వాళ్ళ ద్వారా చంద్రబాబు చెప్తే రాసింలా అందరు కూర్చోర్రి. సార్ ఈ పాయింట్ రాగానే మేము ఎట్లా రియాక్ట్ కావాలి, ఫలాని పాయింట్ రాగానే మేము ఎట్లా రియాక్ట్ కావాలి, ఏ పాయింట్ దగ్గర మేము ఎట్లా రియాక్ట్ కావాలి, దీనికి ఒకవేళ వాళ్ళు రియాక్ట్ అయితే మళ్ళీ మేము ఎట్లా కౌంటర్ చేయాలి, ఇవి మీరు ఒకసారి రిహార్సల్స్ చేయండి. జబర్దస్త్ కిడ్స్లకు కదా రిహార్సల్స్ చేసినట్టు మీరు కూడా చేయండి. 64 మంది ఉన్నారు కదా, ఇటో 32 మంది అటో 32 మంది, ఇదే రామోజీ ఫిలిం సిటీకి పోయి ఓ స్కిట్ ప్రాక్టీస్ చేయండి. ఓ స్కిట్ ప్రాక్టీస్ చేసినాక ఈ 32 మంది అధికార పక్షం లెక్క వీళ్ళని తిడతారు, ఈ 32 మంది ప్రతిపక్షం లెక్క వీళ్ళకి కౌంటర్ వేస్తారు. అక్కడెక్కడ మీకు సరిపోయిందా అని ఒక లెక్కకు వచ్చినాక ప్రతిపక్షం పాత్ర అధికారం పక్షం పాత్ర రెండు కలిసి అద్భుతంగా పోషించడం అనుకున్న తర్వాత నమ్మకం వచ్చిన తర్వాత ఈ అసెంబ్లీకి రాండి. అప్పుడు ఈ 34 మందితోటి ఇక్కడున్న ఈ 7 ఈ 46 మందితోటి గెలవగలుగుతారు. లేకపోతే మీరే తలబడ్డట్టు అయింది. కత్తులు వేసుకొని కటార్లు వేసుకొని యుద్ధానికి పోయి చేతులు లేని దగ్గర దెబ్బలు తినచ్చినట్టున్నది మీ పని. గంత ఇజ్జత్ తీసుకున్నారు మీరు. అధికార పక్షంలో ఉండి శ్వేతపత్రం తయారు చేసింది మీరు, ఆ శ్వేతపత్రాన్ని మొత్తం చదివి ఇజ్జత్ తీసింది వాళ్ళు. ఇంకా ఎందుకు మీరు మళ్ళీ అధికార పక్షం అని చెప్పుకుంటాను మళ్ళీ సిగ్గువేటట్టు.